వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఆంధ్ర, పాండిచ్చేరి, తమిళనాడు మత్స్యకారుల మధ్య దశాబ్దాలుగా కొనసాగే మత్స్య సంపద వేటపై సరిహద్దు వివాదాలకు తుది పరిష్కారం కుదిరిందని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కోస్తా జిల్లాలైన తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల మత్స్యకారులు, పాండిచ్చేరి, తమిళనాడు మత్స్యకార అధికారులతో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నెల్లూరులో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కార మార్గం దాదాపుగా కుదిరిందని వివరించారు. సార్కి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరిక తీసుకుంటారు. దీనికి మీ అందరి యొక్క అభిప్రాయాలన్నీ అలా కాకుండా రేపు నేను వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే జరగాలి. దీనికి ఒక వ్యవస్థ ఉండాలి, ఒక సంస్థ ఉండాలి. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ తీర్ ప్రాంతంలో ఉన్న 144 ఫిషర్మెన్ విలేజెస్ కాపులతో ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లా నుంచి బాపట్ల వరకు 350 కిలోమీటర్ తీర్ ప్రాంతం ఉంది. ఈ తీర్ ప్రాంతంలో ఉన్న ఫిషర్మెన్కి ఒక పెద్ద సమస్య అంటే ఇక్కడే 22 కిలోమీటర్స్ లోపల అంటే రాష్ట్ర సరిహద్దులో మన తమిళనాడు నుంచి తర్వాత పాండిచ్చేరి నుంచి రెగ్యులర్గా బోట్స్ వస్తున్నాయి. ఆ బోట్స్ రావడం వల్ల ఇక్కడే ఉన్న మత్స్య సంపదని వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. లోకల్గా ఉన్న ఫిషర్మెన్ కొంచెం బాధపడుతున్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా మన ప్రాంతంని పెట్రోలింగ్ చేయాలి, అక్కడి నుంచి వచ్చిన బోట్స్ని ఎలా ఆపాలి, దీని మీద ఒక సలహా సూచన తర్వాత వాళ్ళ అభిప్రాయం సేకరించడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. 4 జిల్లాల నుంచి ప్రతి గ్రామం నుంచి 164 గ్రామం ఉంటే 164 గ్రామం నుంచి చాలా ఎక్కువ నంబర్లో ఈరోజు ఫిషర్మెన్ ఇక్కడ రావడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ మాట్లాడారు. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మేము ఒక డెసిజన్కి తీసుకొని రావడం జరిగింది. వచ్చిన 15 జూన్ నుంచి ఈ ప్రాంతంలో 4 బోట్స్తో ఫిషింగ్ బోట్స్తో పెట్రోలింగ్ చేయడం కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ గవర్నమెంట్ వెంటనే స్పందించేసి తిరుపతికి ఒక బోట్, నెల్లూరు జిల్లాకి 2 బోట్, తర్వాత బాపట్లకి ఒక బోట్ శాంక్షన్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాకి బోట్ శాంక్షన్ అవ్వలేదు. ఈరోజు అక్కడే ఉన్న మత్స్యకార్ విజ్ఞప్తి పెడితే నేను ఈరోజే ప్రకాశం జిల్లాకి కూడా ఇంకోటి బోట్ శాంక్షన్ చేయండి అనేది రిక్వెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఈ 4 బోట్స్ ఎలా నడపాలి, ఈ బోట్స్ ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళు చాలా డీటెయిల్గా మాకు చెప్పడం జరిగింది. స్పెసిఫికేషన్కి వస్తే అందరూ ఫిషర్మెన్ ఏం చెప్పారంటే ఈ బోట్ స్టీల్ బోటే ఉండాలి, దీనికి ఇంజన్ హార్స్ పవర్ 650 ఉండాలి, తర్వాత ఈ బోట్స్ ఓన్లీ పెట్రోలింగ్కే వాడాలి. ఈ 3 అంశాల మీద అందరూ యునానిమస్గా వాళ్ళ అభిప్రాయం ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ బోట్ మీద దీనికి మంత్ బై మంత్ ఎలా ఖర్చు పెట్టాలి అనేది కూడా దీని మీద డిస్కషన్ జరిగింది. దీనికి గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది, అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకి నెలకి ఎంత ఖర్చు ఉంటుంది దీనికి కూడా ఒక అంచనా తయారు చేయడం జరిగింది. ఈ అంచనా గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. దీంతో పాటు ఇది ఓన్లీ గవర్నమెంట్ కాకుండా ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి కూడా భాగస్వామ్యం ఉండాలి. వీళ్ళ నుంచి కూడా కొంతమంది ఈ బోట్కి రెగ్యులర్ మా గస్తీలో పాల్గొంటే బాగుంటుంది, అది కూడా డిస్కషన్ జరిగింది. సో ఇంకోటి డిసిజన్ మనం ఏం తీసుకున్నామంటే ఈ బోట్స్ మీద రాబోయే రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత మరీన్ పోలీస్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ఫిషరీస్ డిపార్ట్మెంట్, సో గవర్నమెంట్ తరఫున ఈ 4 డిపార్ట్మెంట్ నుంచి మనిషి ఉంటారు. దీంతో పాటు కొంతమంది లోకల్ ఫిషర్మెన్ని కూడా దీంట్లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటి మీద ఈరోజు చాలా చక్కగా డిస్కషన్ జరిగింది. దీంతో పాటు వాళ్ళు ఇంకోటి విజ్ఞప్తి ఏం పెట్టారంటే గతంలో
మరీన్ పోలీస్ దగ్గర చాలా బోట్స్ ఉండేది. రాష్ట్రంలో 18 బోట్ ఉంటే నెల్లూరు జిల్లా దగ్గర 3 బోట్స్ ఉండేది. కానీ ఆ 3 బోట్స్ ఇప్పుడు పనికి రావడం లేదు, అది ఖరాబ్ అయింది. దీనికి చాలా మెయింటెనెన్స్ చేయాలి. సో అది కూడా 15 జూన్ కల్లా మరీన్ పోలీస్ని కొంత బలవంతంగా చేసి ఈ బోట్స్ని కూడా నడిపితే బాగుంటుంది. అది ఒక అభిప్రాయం ఈరోజు రావడం జరిగింది. దీనికి కూడా వెంటనే నేను గవర్నమెంట్తో మాట్లాడి శాంక్షన్ అయినట్టుగా ట్రై చేస్తాం. సో రాబోయే రోజుల్లో ఒక సైడ్ నుంచి ఫిషరీస్ బోట్ ద్వారా పెట్రోలింగ్, 2 సైడ్ నుంచి మరీన్ పోలీస్ ద్వారా పోలీసింగ్, ఈ 2 పెట్టి కొంత ఆ బోట్స్ని ఇక్కడే రాకుండా చూడడం జరుగుతుంది. దీంతోపాటు స్టేట్ లెవెల్లో కూడా మా కమిషనర్ ఫిషరీస్ గారు తమిళనాడులో పాండిచేరిలో ఉన్న కమిషనర్స్ గారితో కూడా నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడే ఆంధ్ర సంబంధించిన ఫిషర్మెన్ చాలా బాధపడుతున్నారు. మీ ద్వారా చేసిన ఈ ఎక్స్‌ప్లాయిటివ్ ఫిషింగ్ తర్వాత మా మత్స్య సంపద ఖరాబ్ అయిపోతున్నాయి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇన్ రైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకటి గవర్నమెంట్ టు గవర్నమెంట్ లెవెల్లో మాట్లాడడం, రెండోది మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇట్లాంటి పెట్రోలింగ్ చేయడం, ఈ 2 కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఇప్పుడు 15 ఏప్రిల్ నుంచి 15 జూన్ వరకు ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ ఉంటుంది. ఈ 2 నెలలు మనం ఇవన్నీ పెట్రోల్ బోట్స్ కొనుగోలు చేయడం, దీన్ని దీనికి సంబంధించిన సామాన్ కొనుగోలు చేయడం, బైనాకులర్స్ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్విప్మెంట్ కానీ, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కొనుగోలు చేసుకొని వచ్చిన జూన్ నెలలో అన్నీ బాగానే ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. మనం దీని మీద కృషి చేస్తాము. ఆ తర్వాత ఫిషర్మెన్ నుంచి కూడా ఈ ప్రాంతంలో 23 మండలాలు ఉన్నాయి. 23 మండలాల నుంచి ప్రతి మండల్కి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళ ఫిషర్మెన్ నుంచి కూడా మాకు ఇస్తే రాబోయే రోజుల్లో ఏమైనా ఇష్యూ వస్తే గవర్నమెంట్ డైరెక్ట్గా ఫిషర్మెన్తో మాట్లాడతారు. మధ్యలో ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా గవర్నమెంట్కి ఫిషర్మెన్ మధ్యలో మధ్యవర్తి ఎవరు ఉండకూడదు. ఆ ఆలోచనతో కూడా ఒక వాళ్ళ నుంచి పేరు అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బై సోమవారం రోజున మన మండల్ నుంచి ప్రతి మండల్ నుంచి ఒక పర్సన్కి పేరు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఏమైనా ఇష్యూ వచ్చినా గవర్నమెంట్ నేరుగా వాళ్ళతో మాట్లాడతారు. ఏమైనా చిన్న ఇష్యూ ఈ పెట్రోలింగ్ చేసినప్పుడు చిన్న ఇష్యూస్ రావచ్చు, మెయింటెనెన్స్ కానీ రిపేర్స్ కానీ, అది కూడా వాళ్ళు 23 మందితో మాట్లాడి రాబోయే రోజుల్లో ఒక పక్కా వ్యవస్థ, అంటే ఇది తాత్కాలిక కాకుండా 1 నెల కానీ 2 నెలల కాకుండా ఇది పర్మనెంట్ ఒక సొల్యూషన్ లాగా ప్రాపర్ పెట్రోలింగ్ ఫర్ నెక్స్ట్ 10 to 15 years ప్లాన్ చేయడం ఈరోజు జరిగింది. రాబోయే రోజుకి దీనికి ఫాలోఅప్ మీటింగ్ కూడా నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాము. 15th జూన్ నుంచి ఈ ఫిషర్మెన్ సంబంధించిన సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి గవర్నమెంట్ చాలా కట్టుబడి ఉంటుంది. నేను కానీ ఎస్పీ గారు కానీ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ ఈరోజు కనీసం 3-4 గంటల వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి సమస్య లేకుండా మేము కృషి చేస్తాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV